So good morning. Okay. Last class lo మనం ఏం చెప్పుకున్నామా about differentiability and the two curves curves orthogonally దాని మీద ప్రాబ్లమ్స్ చేసాం లాస్ట్ క్లాస్ లో. సో ఈ రోజు క్లాస్ లో మనం ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి షో దట్ ద ఫంక్షన్ e పవర్ x ఇంటూ cos y ప్లస్ i sin y ఈజ్ హోలోమార్ఫిక్ దట్ ఈజ్ అనలిటిక్ అండ్ ఫైండ్ ఇట్స్ డెరివేటివ్. అంటే ఇచ్చిన ఫంక్షన్ని మనకు హోలోమార్ఫిక్ అని చూపించమంటున్నారు, అంటే మీన్స్ అనలిటిక్ అని చూపించాలి. అండ్ ఫైండ్ ఇట్స్ డెరివేటివ్ ఫైండ్ ఇట్స్ డెరివేటివ్. ఓకే, సో చూడండి సొల్యూషన్ f of z is equal to e power x into cos y plus i sin y. ఇది మనకు ప్రాబ్లంలో గివెన్ ఫంక్షన్. The given function is f of z is equal to e power x into cos y plus i sin y, that is equal to u plus iv అనుకుందాం. మనకు తెలుసు కదా f of z is equal to u plus iv. సో ఇక్కడ u వచ్చేసి రియల్ పార్ట్, v వచ్చేసి ఇమాజినరీ పార్ట్. u వచ్చేసి రియల్ పార్ట్, v ఇమాజినరీ పార్ట్. సో మనకిచ్చిన ఫంక్షన్లో రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటో చూద్దాం. మనకిచ్చిన ఫంక్షన్లో రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటో చూద్దాం. ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై మల్టిప్లై చేయండి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ ఐ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఓకే, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ ఐ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై. అప్పుడు రియల్ పార్ట్ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై అవుతుంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై. ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ రియల్ పార్ట్ వచ్చేసి యూ, యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ వై. ఇమాజినరీ పార్ట్ వి, వి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఓకే, ఇలా మనం ఇమాజినరీ పార్ట్ని రియల్ పార్ట్స్ని ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్ అంటే యూని డిఫరెన్షియేట్ చేయాలి పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దేర్ఫోర్ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి కాస్ వై ఏమవుతుంది, అలానే ఉంటుంది కాస్ వై. మనం చేయాల్సిన ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్కి, ఎక్స్ టర్మ్కి. దేర్ఫోర్ ఈ పవర్ ఎక్స్ కాస్ వై. నెక్స్ట్ డో యూ బై డో వై, డో యూ బై డో వై అంటే సేమ్ ఫంక్షన్కి మనం విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, విత్ రెస్పెక్ట్ టు వై. దేర్ఫోర్ ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ అలానే ఉంటుంది, ఈ పవర్ ఎక్స్. కాస్ వైకి డెరివేషన్ ఏంటి, మైనస్ సైన్ వై, మైనస్ సైన్ వై. దేర్ఫోర్ డో యూ బై డో వై ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై, మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై. సో ఇలా మనం డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై చేసాం. అలానే నెక్స్ట్ వి, వి పార్ట్ తీద్దాం, ఐ మీన్ ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ వచ్చేసి v ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై. దేర్ఫోర్ డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v వచ్చేసి ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వై. డో వి బై డో ఎక్స్, దట్ మీన్స్ డిఫరెన్షియేటింగ్ v విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్లీ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి సైన్ వై యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్, ఐ మీన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్. Therefore, dou v by dou x is equal to e power x into sin y. Next, dou v by dou y, dou v by dou y, dou v by dou y is equal to అంటే v ని పార్షియల్ గా డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు y. Therefore, dou v by dou y, dou v by dou y. సో చూడండి ఒకసారి ఎంత వస్తుందో. dou v by dou y is equal to ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వైకి డిఫరెన్షియేషన్ వచ్చేసి కాస్ వై, సైన్ వైకి డిఫరెన్షియేషన్ కాస్ వై. ఓకే, ఇలా మనం ఇచ్చిన ఫంక్షన్లో మనం రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసాము. ఆ తర్వాత డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, అలానే డో వి బై డో ఎక్స్, డో వి బై డో వై. సో ఇలా మొత్తం చేసాం మనకు కావాల్సిన టర్మ్స్ అన్ని, ఎందుకంటే అనలిటిక్ అని చూపించమన్నారు. సో అనలిటిక్ కావాల్సిన టర్మ్స్ అన్ని మనం క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాం. సో క్యాల్కులేట్ చేసిన తర్వాత ఇలా
1 సెకండ్ స్టక్ అవుతుంది అంటే ఓకే. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకు సిఆర్ ఈక్వేషన్స్ ఏంటి? డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకి ఇవి సిఆర్ ఈక్వేషన్స్. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. చూద్దాం ఒకసారి. చూడండి, డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై అంటే డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. ఈ పవర్ ఎక్స్ కాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై. దేర్ఫోర్ ఈ రెండు ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ సిఆర్ ఈక్వేషన్ ఇంకోటి ఏంటి? డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. సో ఇది కూడా చూడండి, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. సో మైనస్ ఉంది కదా, సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. దేర్ఫోర్ ఇక్కడ ఏంటి? సిఆర్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేసింది. దస్ సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. హెన్స్ ద ఫంక్షన్ ఈజ్ అనలిటిక్. సిఆర్ ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేసింది కాబట్టి ద ఫంక్షన్, దట్ మీన్స్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ అనలిటిక్. ద గివెన్ ఫంక్షన్ ఈజ్ అనలిటిక్. దట్ ఈజ్ అంటే అనలిటిక్ అంటే క్వశ్చన్ చేసింది హోలోమార్ఫిక్ అని. హోలోమార్ఫిక్ మీన్స్ అనలిటిక్ అని చూపించారు హోలోమార్ఫిక్ అంటే. Thus CR equations are satisfied, hence the function is analytic. Now ఇంకా ఏమేం కనుక్కోమన్నారంటే చూడండి, ఇంకా and find its derivative. సో హోలోమార్ఫిక్ అని చూపించిన తర్వాత డెరివేటివ్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు డెరివేటివ్ చూద్దాం. నౌ f of z is equal to e power x into cos y plus I sin y. So this is equal to e power x into cos y plus I sin y అంటే e power iy. తెలుసు కదా, e power iy is equal to cos y plus I sin y. మీరు నేర్చుకున్నారు e power I theta is equal to cos theta plus I sin theta. సో అలా e power x into e power iy. ఓకే, బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలా రాయొచ్చు దీన్ని? e power x plus iy. e power x plus iy that is equal to f e power z. x plus iy అంటే z కదా, సో e power z. Therefore f of z is equal to e power z. f dash of z is equal to e power z. డెరివేటివ్ ని కనుక్కోమన్నారు కదా, ఫైండ్ ఇట్స్ డెరివేటివ్ అన్నారు. సో f of z is equal to e power z అయితే f dash of z is equal to e power z. f dash of z is equal to e power z. Okay, this is the holomorphic. How to show and holomorphic అంటే ఎలా చూపించాలి అండ్ నెక్స్ట్ డెరివేటివ్ కూడా చేయమన్నారు కాబట్టి సో డెరివేటివ్ చేసాం. నెక్స్ట్ చూడండి, షో u is equal to e power minus x into x sin y minus y cos y is harmonic. u అనే ఫంక్షన్ ఇచ్చారు, అది హార్మోనిక్ అని చూపించమంటున్నారు. షో u is equal to e power minus x into x sin y plus y cos y is harmonic. సో ఫస్ట్ మనం హార్మోనిక్ అంటే ఎలా చేయాలో చూద్దాం. హార్మోనిక్ అంటే మనకు ఫార్ములా ఏంటి? డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపిస్తే దట్ ఈస్ ద హార్మోనిక్ ఫంక్షన్. సో అది ప్రూవ్ చేయాలి మనం. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే దట్ ఈస్ ద హార్మోనిక్ ఫంక్షన్. Therefore that ప్రూవ్ చేద్దాం అంటే ఫస్ట్ మనం డో యూ బై డో ఎక్స్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అండ్ డో యూ బై డో వై డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. సో టు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి యాడ్ చేసి రిజల్ట్ చూసిన తర్వాత మనం అది హార్మోనిక్ ఫంక్షన్ ఆర్ నాట్ అనేది మనము చెప్తాం ఫైనల్గా. సో ఫస్ట్ వీ హ్యావ్ u is equal to e power minus x into x sin y minus y cos y. This is the function.
differentiating partially with respect to x and y. So with respect to x, with respect to y, differentiate చేయమంటున్నారు. So we get first dou u by dou x చేద్దాం, dou square u by dou x square చేద్దాం, తర్వాత dou u by dou y చేద్దాం, dou square u by dou y square. Next, so first dou u by dou x, dou u by dou x అంటే dou by dou x of e power minus x into x sin y minus y cos y. సో ఈ టోటల్ ఫంక్షన్ని మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, యూబీ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ మనము యూబీ రూల్ అప్లై చేయాలి. సో చేద్దాం, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ టర్మ్కి డిఫరెన్షియేట్ చేద్దాం. ఈ టర్మ్కి డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్కి 1 సైన్ వై అంటే 1 ఇంటూ సైన్ వై మైనస్ టోటల్ టర్మ్ మొత్తం వైలు ఉన్నాయి చూడండి, టోటల్ టర్మ్స్ అంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో ఉంది. సో ఈ టర్మ్కి డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. దెర్ఫోర్ ఇక్కడ ఎంత వస్తుంది, 1 ఇంటూ సైన్ వై మైనస్ 0 అంటే సైన్ వై, దెర్ఫోర్ సైన్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ ఇప్పుడు ఎక్స్ సైన్ వై మైనస్ వై కాస్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ పార్షియల్లీ ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఎక్స్కి ఈ పవర్ మైనస్ ఎక్స్ అగైన్ minus x differentiation minus 1, that is minus of e power minus x, minus of e power minus x. ఓకే, అర్థమైంది. ఇప్పుడు వన్స్ అగైన్ u v రూల్ అప్లై చేయండి. ఫస్ట్ ఇది u ఇది v అనుకోండి, u ఇంటూ du ప్లస్ v ఇంటూ dv. సో ఇలా చేయాలి, ఫస్ట్ u ఇంటూ dv ప్లస్ v ఇంటూ du అంటే ఈ టర్మ్ని అలానే ఉంచి సెకండ్ టర్మ్కి డెరివేషన్ చేస్తాం, ప్లస్ సెకండ్ టర్మ్ని అలానే ఉంచేసి ఫస్ట్ టర్మ్కి డెరివేట్ చేస్తాం. e power minus x into second term की derivation partially x की 1 into sin y minus total term in terms of y. So ఈ term की 0 అయిపోతుంది, therefore sin y plus x sin y into minus cos y into e power minus x की derivation ఎంత minus e power minus x. Therefore e power minus x into sin y. So plus into minus minus e power minus x into x sin y minus y cos y, x sin y minus y cos y. Okay, this is the dou u by dou x. So again మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ dou square u by dou x square కూడా చేయాలి, dou square u by dou x square. ఫస్ట్ మనం dou u by dou x ఇది వచ్చింది, ఫంక్షన్ వచ్చింది, dou u by dou x ఈ ఫంక్షన్ వచ్చింది. Again differentiate with respect to x partially. Again differentiate with respect to x partially. Okay, అంటే దీన్ని మళ్ళీ మనం dou by dou x ఆఫ్ చేస్తాం, dou by dou x ఆఫ్ dou u by dou x. Therefore dou square u by dou x square is equal to, ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ uv వస్తుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా సేమ్ మేనర్, కాకపోతే ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేయండి, sin y వచ్చేసి y టర్మ్, సో ట్రీటింగ్ యాజ్ కాన్స్టాంట్ టర్మ్. దేర్ఫోర్ sin y మనం e పవర్ మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది. సో e పవర్ మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ e పవర్ మైనస్ ఎక్స్, మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ sin y, మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ sin y మైనస్ ఇక్కడ uv 2 ఫంక్షన్స్ ఉంది కదా, సో 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి u అండ్ v చేయాలి. ఫస్ట్ యాజ్ యూజువల్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ, సో ఈ టర్మ్కి మనం డిఫరెన్షియేట్ చేద్దాం పార్షియల్గా. సో ఎక్స్కి 1 ఇంటూ సైన్ వై, దేర్ఫోర్ ఎంత వస్తుంది మనకు, దీనికి ఎంత వస్తుందమ్మా, e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై వస్తుంది, ఎక్స్ ఇంటూ సైన్ వై. సో మళ్ళీ ప్లస్ నెక్స్ట్ ఎక్స్ సైన్ వై మైనస్ వై కాస్ ఎక్స్ ఇంటూ ఈ టర్మ్కి చేయాలి, టర్మ్కి చేస్తే ఎంత వస్తుంది, మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్, మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ ఎక్స్. ఓకే, ఒకేసారి మల్టిప్లై చేసాం, సో నెక్స్ట్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై, మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్.
సో x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ని ఎక్స్ ఇంటూ సైన్ వైతో మల్టిప్లై చేసాం. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్, సో టోటల్కి ఇక్కడ ప్లస్ అయింది, అబ్జర్వ్ చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, దేర్ఫోర్ ఈ టర్మ్ మొత్తం ప్లస్ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ కాస్ వై, వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ వై. ఓకే, దేర్ఫోర్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ఏమవుతున్నప్పుడు మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై, నెక్స్ట్ వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ వై, వై ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ వై వస్తుంది. ఓకే, ఇలా డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ చేసాం. ఫస్ట్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ చేసాం. ఆ తర్వాత మనం నెక్స్ట్ డో యూ బై డో వై చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే డో యూ బై డో వై చేయాలి. డో యూ బై డో వై, డో యూ బై డో వై అంటే ఏమొస్తుంది, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ వై ప్లస్ వై సైన్ వై మైనస్ కాస్ వై. సో చూడండి ఒకసారి ఎలా చేస్తామో చూద్దాం. యూ టర్మ్ అంటే ఇదే కదా, డో యూ బై డో వై. డో యూ బై డో వై చేస్తే ఫస్ట్ ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ అలానే ఉంటుంది, దిస్ ఈస్ ట్రీటింగ్ యాజ్ కాన్స్టాంట్ కదా. సో కాబట్టి డో యూ బై డో వై చేస్తుంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ అలానే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ కూడా ఇక్కడ కాన్స్టాంట్ టర్మే కదా, ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్, డో వై ఆఫ్ సైన్ వై అంటే కాస్ వై, డో బై డో వై ఆఫ్ సైన్ వై అంటే కాస్ వై మైనస్ ఇక్కడ యూవీ రూల్ అప్లై చేయాలి. వై ఇంటూ కాస్ వైకి మైనస్ సైన్ వై ప్లస్ కాస్ వై ఇంటూ వైకి 1. సో ఇలా చేయాలి. ఈ పవర్ మైనస్ ఎక్స్ అలానే ఉంటుంది, లోపల టర్మ్స్ ఇక్కడ కూడా యూవీ రూల్ రాదు. ఎందుకు, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాము, ట్రీటింగ్ ఎక్స్ యాజ్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇంటూ కాస్ వై వస్తుంది మైనస్ ఇక్కడ వై ఇంటూ కాస్ వైకి యూవీ రూల్ అప్లై చేస్తాం, వై ఇంటూ కాస్ వైకి యూవీ రూల్ అప్లై చేస్తాం. వై ఇంటూ మైనస్ సైన్ వై ప్లస్ కాస్ వై ఇంటూ 1, కాస్ వై ఇంటూ 1. సో అదే రాసాం, డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ వై ఇంటూ సైన్ వై మైనస్ కాస్ వై. ఓకే, మళ్ళీ ఇప్పుడు డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ మళ్ళీ అగైన్ విత్ రెస్పెక్ట్ టు వై, అగైన్ విత్ రెస్పెక్ట్ టు వై, దేర్ఫోర్ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్. సో విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కదా, సో ఇక్కడ కూడా ఎక్స్ అలానే ఉంటుంది. కాస్ వైకి ఇంటిగ్రేషన్ డెరివేషన్ ఏమవుతుంది, మైనస్ సైన్ వై, ఇక్కడ మళ్ళీ యూవీ రూల్ ఉంటే వై ఇంటూ సైన్ వైకి కాస్ వై ప్లస్ సైన్ వై ఇంటూ వైకి 1 మైనస్ మళ్ళీ కాస్ వైకి డిఫరెన్షియేట్ చేస్తే పార్షియల్గా సైన్ వై. సో therefore డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ వై కాస్ వై ప్లస్ సైన్ వై ప్లస్ సైన్ వై. దిస్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ వై కాస్ వై ప్లస్ 2 సైన్ వై ప్లస్ 2 సైన్ వై. ఇలా మనం డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అండ్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ 2 వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేసాం, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అండ్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. సో ఇలా చేసిన తర్వాత మన క్వశ్చన్ ఏం చేశారంటే షో దట్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ హార్మోనిక్ అని చూపించమన్నారు. షో దట్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ హార్మోనిక్. యాడింగ్ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేసాం. 2 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. సో మైనస్ 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై ప్లస్ వై ఈ పవర్ మైనస్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ వై కాస్ వై ప్లస్ 2 సైన్ వై ప్లస్ 2 సైన్ వై. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై, ఈ పవర్ మైనస్ ఎక్స్ని మల్టిప్లై చేయండి, 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ వై ప్లస్ టర్మ్ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది, టర్మ్ క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ వై, అలానే
minus x into e power minus x into sin y, x into e power minus x into sin y minus x into e power minus x into sin y. అలా టర్మ్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయాయి. టర్మ్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయి రైట్ సైడ్ ఏమైంది, జీరో అయిపోయింది. రైట్ సైడ్ జీరో. therefore dou square u by dou x square plus dou square u by dou y square is equal to 0. సో ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసింది అంటే ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏ హార్మోనిక్ ఫంక్షన్. ద గివెన్ ఫంక్షన్ ఈజ్ హార్మోనిక్ ఫంక్షన్. ఓకే, ద గివెన్ ఫంక్షన్ ఈజ్ హార్మోనిక్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఇచ్చి హార్మోనిక్ ఆర్ నాట్ అని చెప్పమంటే మనం ఏం చేయాలి, ఇచ్చిన ఫంక్షన్కి ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి అండ్ అగైన్ 2 టైమ్స్ చేయాలి. మనకు కావాల్సింది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ చేస్తాము. సో వచ్చిన రిజల్ట్కి అగైన్ డిఫరెన్షియేట్. సో డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. అలానే వైని విత్ రెస్పెక్ట్ టు వై కూడా డిఫరెన్షియేట్ చేస్తాం ఇచ్చిన ఫంక్షన్ని డో యూ బై డో ఎక్స్. సో అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై. అలా డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. సో 2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చేసిన తర్వాత యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే therefore the given function is harmonic function. is not equal to 0 వస్తే సో నాట్ హార్మోనిక్ ఫంక్షన్ అని చెప్పేసి చెప్తాం. సో హార్మోనిక్ ఫంక్షన్ ప్రూవ్ చేయమంటే అలా అంటే ఫస్ట్ మనకు ఈ టాపిక్లో డెఫినేషన్స్ అండ్ థీరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ బాగా నేర్చుకోవాలి. సో వాటిని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇప్పుడు అనలిటిక్ చేసినా కూడా అర్థోగనల్గా కట్ చేస్తున్నాయా, హోలోమార్ఫిక్ అంటున్నామా, లేకపోతే ఇప్పుడు హార్మోనిక్ అంటున్నామా. సో ఏదైనా సరే అన్ని డెఫినేషన్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ ప్రాబ్లమ్స్ చేస్తుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ ద ఫంక్షన్ u of x comma y is equal to e power x cos y is harmonic. Determine its harmonic conjugate v of x comma y and the analytic function f of z is equal to u plus iv. సో ఫస్ట్ మనకు హార్మోనిక్ అని చెప్పమంటున్నారు. ఆ తర్వాత డిటర్మైన్ ఇట్స్ హార్మోనిక్ కాంజుగేట్ v of xy and the analytic function f of z is equal to u plus iv. ఓకే, చూడండి. ఫస్ట్ గివెన్ ఫంక్షన్ u of x comma y is equal to e power x into cos y. therefore u of x comma y is equal to e power x into cos y. Differentiating with respect to x and y. Differentiating with respect to x and y. Therefore, first dou u by dou x చేద్దాం. dou u by dou x. dou u by dou x చేస్తే ఏమవుతుంది, cos y అలానే ఉంటుంది, e power x. e power x కి డిఫరెన్షియేషన్ e power x. Therefore, e power x dou u by dou x అంటే e power x cos y వస్తుంది. అలానే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఫంక్షన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేట్ చేయాలి. సో మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ కాస్ వై, ఓకే కాస్ వై, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్కి మళ్ళీ ఈ పవర్ ఎక్స్. therefore డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై. నెక్స్ట్ వై, డో యూ బై డో వై అంటే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. డో యూ బై డో వై, డో యూ బై డో వై చేస్తే ఈ పవర్ ఎక్స్ ట్రీటింగ్ యాజ్ కాన్స్టాంట్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వై, సో ఈ పవర్ ఎక్స్ అలానే ఉంటుంది. కాస్ వైకి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, మైనస్ సైన్ వై. కాస్ వైకి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ వై. therefore డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై. నెక్స్ట్ ఏం చేయాలి, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అంటే మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్లీ. ఓకే, అంటే ఈ మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వైని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వై. సో అప్పుడు ఎంత వస్తుంది, మైనస్ ఈ పవర్ ఎక్స్, సైన్ వైకి వచ్చేసి కాస్ వై, సైన్ వైకి కాస్ వై. therefore డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ కాస్ వై. హార్మోనిక్ అని చూపించమన్నారు కదా, సో హార్మోనిక్ అని చూపించమన్నారు కాబట్టి డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై మైనస్ ఈ పవర్ ఎక్స్ కాస్ వై.
that is equal to 0. So dou square u by dou x square plus dou square u by dou y square is equal to 0 అని చూపించాం కాబట్టి thus u is a harmonic function. u is a harmonic function. So next ఫస్ట్ మన వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారో అది ప్రూవ్ చేసేసాం. thus u is a harmonic function. ఇప్పుడు let b be the harmonic conjugate of u. b be the harmonic conjugate of u. then by CR equations. సో ఏమేమన్నారంటే b వచ్చేసి ఏంటంటే హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ u అట, హార్మోనిక్ కాంజుగేట్ ఆఫ్ u. దెన్ బై CR ఈక్వేషన్స్. CR ఈక్వేషన్స్ ఏంటి? డో b బై డో x ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో u బై డో y. డో b బై డో x ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో u బై డో y. సో చూడండి, డో b బై డో x ఇజ్ ఈక్వల్ టు మైనస్ డో u బై డో y. ఓకే, డో u బై డో y. డో u బై డో y అంటే మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై, మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై. సో అగైన్ ఇక్కడ ఒక మైనస్ ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ సైన్ వై అవుతుంది, ఈ పవర్ ఎక్స్ సైన్ వై. అంటే వి ఈజ్ ద కాంజుగేట్ ఆఫ్ హార్మోనిక్ కదా, హార్మోనిక్ కాంజుగేట్ కదా. మన దగ్గర డో u బై డో వై ఉంది. సిఆర్ ఈక్వేషన్స్ని యూజ్ చేస్తే సిఆర్ ఈక్వేషన్స్లో మన కండిషన్ వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటి? డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో u బై డో వై. ఓకే, డో u బై డో వై ఈజ్ ఈక్వల్ టు మనకు మైనస్ ఈ పవర్ సైన్ వై, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై, ఈ పవర్ ఎక్స్ సైన్ వై. అంటే ఇప్పుడు డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ వై అయింది. డో వి బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ వై అని మనకు వచ్చింది. బో సైడ్స్ ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే ఎంత వస్తుంది? బో సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ వై అవుతుంది. v is equal to e power x sin y plus some constant f of y, plus some constant to f of y. ఇప్పుడు దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. అంటే డో v బై డో y, డో v బై డో y చేస్తే ఎంత వస్తుంది? ఈ పవర్ x ఇంటూ సైన్ వైకి కాస్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ వైకి డిఫరెన్షియేషన్ వచ్చేసి ఎఫ్ డాష్ ఆఫ్ వై, ఎఫ్ డాష్ ఆఫ్ వై. సో ఇలా మనం డో v బై డో y చేసాం, డో బి వైని డో వై చేస్తాం. అగైన్ డో బి బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్. అగైన్ డో బి బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై. అంటే యాక్చువల్లీ మనకు మెయిన్ ఏంటంటే డో బి బై డో వై ఈజ్ ఈక్వల్ డో యూ బై డో ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై. ఇక్కడ చూడండి, డో బి బై డో వై ఇక్కడేమో ఇది వచ్చేసింది ఈ పవర్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ వై. ఇక్కడేమో ఈ పవర్ ఎక్స్ కాస్ వై వచ్చింది. అంటే ఈ టూ ఈక్వల్ అయినాయి, ఈ టూ వచ్చేసి ఈక్వల్ అయినాయి. దేర్ఫోర్ ఈ పవర్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ వై ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ వై వచ్చింది, ఈ పవర్ ఎక్స్ కాస్ వై వచ్చింది. ఈ పవర్ ఎక్స్ కాస్ వై వస్తే సో ఆ రెండు ఈక్వేషన్స్ని మనము ఈక్వేట్ చేసాం. ఈక్వేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ కాస్ వై, ఈ పవర్ ఎక్స్ ఎక్స్ కాస్ వై క్యాన్సిల్ అయింది. దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సి. అంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేసాం. బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సి వచ్చింది, ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఎఫ్ ఆఫ్ వై వచ్చి సి వచ్చేసింది కాబట్టి దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎప్పుడు ఎక్కడ ఎఫ్ ఆఫ్ వై అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్లో వి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ఉంది కదా, సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ వై ప్లస్ సి. ఓకే, ఇలా వీని కనుక్కున్నాం, ఇలా వీని కూడా ఫైండ్ అవుట్ చేసాం. నౌ f of z is equal to u plus iv, u plus iv. We know that u అంటే e power x cos y plus I into v, v అంటే I into v అంటే e power x sin y plus c, e power x sin y plus c. సో i తో మల్టిప్లై చేయండి. i తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది?